నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో జ్యూస్ గురించి తెలుసుకుంటున్నాము. ఓకే. ఇందులో అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకు దీంట్లో. ఏంటంటే ఇప్పుడు మనము ప్రోటీన్ అందట్లేదు, అన్ని రకాల ప్రోటీన్ అందట్లేదు, మనం తినలేకపోతున్నాము ఇలా అనుకుంటుంటాం కదా. దీనికి ఏంటంటే ఈ జ్యూస్ కనుక తాగితే అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి నిజంగా. అంటే దాంట్లో 100%కి 100% కూడా అందుతాయి. ఏంటంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాదము, కాజు, ఇంకా వాల్నట్స్, అలాగే ఎండు ఖర్జూర అంటాం కదా. ఎండు ఖర్జూర కానీ లేకుంటే ఈ ఆ, ఖర్జూర పండు లాగా ఉంటుంది కదా, ఖర్జూర పండు అయినా సరే. ఇంకా ఇవి మేడి పండ్లు అంటాం చూడండి, అదొకటి. ఆ, ఇంకా ఇవి మనకు తామర గింజలు అంటారు చూడండి, మకానా, మకానా ఒకటి. ఆ, ఇవన్నీ కూడా కొన్ని వాటర్ పోయాలి, కొన్ని వాటర్ పోసి అందులో వేయాలి. ఇంకోటి వాటర్ మెలన్ సీడ్స్, అదే పుచ్చ గింజలు. ఆ, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. ఇంకా ఇవి ఇది ఉంటాయి చూడండి, అవిసె గుమ్మడి గింజలు గింజలు, అవిసె గింజలు. గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలు. అలాగే మనకు సబ్జా గింజలు, చియా చియా సీడ్స్. కాకపోతే అన్ని ఏమో ముందు వాటర్లో వేసి కొంచెము వాటిని కడిగి ఆ తర్వాత ఈ లాస్ట్కు వాటర్ కొన్ని పోసి, అంటే దాంట్లో మునిగేంత కంటే కొంచెం ఎక్కువ పోయాలి. అవన్నీ మునిగినాక ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అంతకన్నా ఎక్కువ పోయాలన్నమాట. పోసినాక చియా సీడ్స్, సబ్జా గింజలు అప్పుడు వేసి అవి అలాగే మూత పెట్టేసి మనము, అంటే ఇప్పుడు కిస్మిస్ కూడా వేయొచ్చు, కానీ కిస్మిస్కు మనకు ఆల్రెడీ తెలుసు ద్రాక్షకు చాలా మందులు కొడతారని. కాబట్టి కిస్మిస్ ఒకటి అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. దాని ప్లేస్లో మనము ఇది వేస్తాం కదా, ఖర్జూర వేస్తాం కదా, అప్పుడు కూడా స్వీట్ ఉంటుంది. కాబట్టి అలా మూత పెట్టుకొని మార్నింగ్ ఇప్పుడు ఒక 10 కల్లా నానబెట్టినాం అనుకోండి, ఈవినింగ్ 4-5 కల్లా దాన్ని ఇప్పుడు స్మూత్ చిన్న చిన్నవి మనకు బటర్ఫ్లై మిక్సీలోనే చిన్న చిన్నవి వచ్చినాయి, జస్ట్ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ, అలా దాంట్లో వేసి స్మూతీ చేసుకొని చక్కగా తాగేయచ్చు. అన్ని రకాలు యూజ్ చేస్తాయి దాంట్లో మనకు ఫైబరు, ఇంకా ప్రోటీను, ఫైబరు, అన్ని విటమిన్స్ అన్ని కూడా, అంటే ఏది లభించదు అనేది ఏమీ ఉండదు, అన్ని కూడా లభిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏ సీడ్స్ అయినా మనము డైరెక్ట్ తింటే ఏంటంటే మనకు 50% దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. కానీ నానబెట్టి తిన్నప్పుడు ఏంటంటే అందులో ఉన్న లేయర్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఒక ఒక సీడ్లో ఒక 10 లేయర్స్ ఉన్నాయి, 8 లేయర్స్ ఉన్నాయి అనుకోండి. నానబెట్టినప్పుడు ఏంది, మనం 6 అవర్స్ 8 అవర్స్ నానబెడతాం కాబట్టి అందులో ఉన్న లేయర్స్ అన్నీ కూడా ఆ, పూర్తిగా నానిపోతాయి. కాబట్టి మనకు ఆ పీచు మొత్తం, అంటే ఫైబర్ అంటేనే కదా పీచు, మొత్తం కూడా మనకు అందుతాయి. కాబట్టి అలా తినడం మంచిది, అలా చేసుకొని తాగడం మంచిది. పిల్లలకు కూడా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకైనా కూడా అలా చేసి ఈవినింగ్ రాగానే ఇచ్చేస్తే చక్కగా తాగేస్తూ ఉంటారు. అలా అలా అలవాటు చేస్తే వాళ్ళకు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. అంటే మనకు కూడా అలాగే ఉండదు, చాలా యాక్టివ్గా హెల్దీగా చాలా బాగుంటాము. ఇవి ఏంటంటే మనం సీడ్స్ ఏం చేస్తాము, నట్స్ అన్ని కూడా అందులో పెట్టుకుంటాము, డైరెక్ట్ తింటూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొక జ్యూస్ గురించి మనం తెలుసుకుందాము. ఆ, దీంట్లో ఏంటంటే ఇవి మాత్రం కొంచెం మనము ఇవేమో మనకు దగ్గరలో ఉన్న షాపులలో దొరుకుతాయి. ఇంకో ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే మనం కొంచెం ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం ఒక ప్రోటీన్ షేక్ లాగా, ప్రోటీన్ షేక్స్కి ఎంతెంతో కాస్ట్ పెట్టి ఇప్పుడు ఆ, కొంచెము హెర్బల్ లైఫ్ అని, ఇంకా ఇది యామ్వే అని వీటిల్లో కొనుక్కుంటూ ఉంటారు కదా. అవేమో పురుగులతో చేస్తారని వింటూ ఉంటాము. అలా ఇంకా మనము మామూలుగా ఆధ్యాత్మికతలోకి వచ్చినాం కాబట్టి అసలు జీవహింసే చెయ్యొద్దు అనుకుంటున్నాము. మరి అన్ని పురుగుల్ని వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రోటీన్ అయితే మనం తీసుకోలేం కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమేం కలుపుతారో తెలీదు. అది ఎక్కువ ప్రోటీన్ మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతాయని కూడా మనకు తెలుసు కదా. అలా కాకుండా ఈ ప్రోటీన్ ఏంటంటే మనం అన్ని కరెక్ట్గా తీసుకునేటట్టు ఒక మెజర్మెంట్ లాగా ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవిసె గింజలు, అవిసె గింజలు ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే అవిసె గింజల వల్ల, అవిసె గింజలు ఒకటి, బనానా పౌడర్ ఒకటి, అలాగే కోకోవా సీడ్స్ ఒకటి. ఈ 3 రకాలవి.
ఈ 3 రకాలవి 3 రక 3 రకాలవి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, వాటిని కొంచెము లైట్‌గా వేపాలి. వేపి దాన్ని మనం మిక్సీ దాంట్లో యేసుకొని, అలాగే 2 స్పూన్లు అవిసె గింజలు, ఒక 2 స్పూన్లు మాత్రం బనానా పౌడరు, ఇంకా 2 స్పూన్లు ఈ కోకోవా సీడ్స్. ఇవన్నిటిలో ఒక చిన్న యాలకు, మనము ఇలాచి అంటాం కదా, ఇలాచి ఒకటేసుకొని వీటిని అలాగే ఇంకోటి తాటి బెల్లం అంటారు. తాటి బెల్లం అని విన్నారో లేదో, అదే అంటే ఆర్గానిక్ బెల్లం. అది కొంచెం వేసుకొని, అంటే చిన్న ముక్క, మనం ఎంత స్వీట్ తీసుకోగలుగుతామో అంత అంత ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకొని, ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అది కూడా ఈ స్మూతీలో వేసుకున్న, నార్మల్ మిక్సీలో వేసుకున్న మీకు ఏదున్నా పర్వాలేదండి. ఇందాకది కూడా అలా కూడా వేసుకోవచ్చు. మీకు ఎటువంటిది ఉన్నా ఏం పర్వాలేదు. అలా మిక్సీ కొట్టేసుకొని మీకు అది అంటే టైట్‌నెస్ తెలుస్తుంది. ఎంత ఉంటే సరిపోతుందనేది తాగితే ఇప్పుడు మనకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారు, నాన్ వెజ్‌లో అయితే ఫిష్ తింటేనే గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. లేదు అంటే రాదు. లేకుంటే ఫిష్ ఆయిల్ జెల్స్ అని దొరుకుతాయి, టాబ్లెట్స్. అవైనా వాడాలి అని చెప్తూ ఉంటారు. అలా గాకుండా మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల వస్తాయి. బనానా వల్ల ప్రోటీన్ వస్తది. మనకు కోకోవా సీడ్స్ వల్ల ప్రోటీన్ వస్తది. బెల్లం వల్ల ఐరన్ వస్తది. కాబట్టి అన్నీ అందులోనే ఉన్నాయి. ఫ్లేవర్‌కి మనకు చాక్లేట్ ఫ్లేవర్ వస్తదండి. ఇంకా ఇంకా అద్భుతం. చాక్లేట్ ఫ్లేవర్ అంటే మనము ఇష్టంగా తాగుతాము. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు కదా! కాబట్టి ఇదొక జ్యూస్. ఈ 2 తీసుకోగలిగినట్టయితే 2 రోజు అవసరం లేదు. ఒక 3 రోజులు ఒకటి, 3 రోజులు ఒకటి అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే గనుక ఎక్కువ కాస్ట్ అయితే ఏమి పడదు. కొంచెము మనము అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కూడా మనం కాస్ట్ అనుకుంటే, రోజు అన్నమే తిన్నట్టయితే అందులో గ్లూకోజ్ తప్ప ఏమి రాదు. కాబట్టి ఇలా తీసుకుంటే బావుంటుందని నాకనిపించింది. మీరందరూ గూడా దీన్ని ఉపయోగించుకుంటారని. చాలా ఈజీ మెథడ్. 1 మినిట్‌లో అయిపోతుంది. 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో అయితే ఒక షేక్ తయారవ్వగలదు. నానబెట్టుకోవడం వరకే మన పని ఫస్ట్‌ది. రెండోదైతే నానబెట్టాల్సిన అవసరం గూడా లేదు. హస్బెండొచ్చి హడావుడి చేసే లోపలే చేసి చేతికిచ్చినామనుకో, హ్యాపీగా ఆనందంగా తీసుకొని తాగగలుగుతుంటాడు. మనం గూడా అలాగే తాగుతాం. కాబట్టి పనిలో ఉండి హడావుడి లేకుండా, ఈ ప్రోటీన్ లేకుండా ఏంది అని కాకుండా ఇలా తాగగలుగుతాం. కాబట్టి అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా జ్యూసులు చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలనేసి చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్, మీకేదైనా మేడం చెప్పిన దాంట్లో ఏమన్నా సీడ్స్ ఏదైనా అర్థం కాకపోయినా అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చండి. ఎలా చేసుకోవాలో మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా సరే డౌట్ ఏమన్నా ఉంటే అడగొచ్చండి. లేకపోతే మనం ముందుకెళ్దాం. ఓకే. ఓకే మేడం. అందరికీ అయితే మేడం ఫస్ట్ షేక్‌లో గూడా మనకు దీనివల్ల మనకు బ్లడ్ గూడా ఐరన్ గూడా వస్తదనమాట. అంటే బ్లడ్ గూడా పడతది. ఏది మనకు ఇది మేడిపళ్ళు అన్నాం గదా! దానివల్ల. అన్నీ గూడా 2, 2 వేసుకోవాలి. అవి ఏంటంటే హీట్ అనేవి అవుతాయి గాబట్టి, ఏంటి ఇది ఖర్జూర్ ఒకటి 2 వేసుకోవాలి. ఆ మేడిపళ్ళు గూడా 2 వేసుకోవాలనమాట. ఎక్కువ వేసుకోవద్దు. అలా వేసుకోవాలి. మిగిలినవన్నీ గూడా ఒక 4, 5 వేసుకోవాలి. అన్ని సీడ్స్ గూడా 4, 5 వేసుకోవాలి. ఇవేమో ఒక 2 స్పూన్ల లాగా వేసుకోవాలి. ఏంటి ఇవి వాటర్ మెలన్ సీడ్స్ గానీ, గుమ్మడి గింజలు గానీ అవన్నీ 2 స్పూన్లు. ఈ చియా సీడ్స్ మనకు ఇవేమో చిన్న స్పూన్ ఇంతే ఉంటాయి చూడండి. ఆ స్పూన్ తోటి ఒకటేసుకోవాలి. చియా సీడ్స్ గానీ, సబ్జా గింజలు గానీ అలా వేసుకుంటే సరిగ్గా అంటే కంటెస్టెన్స్ సరిపోతది. మనకు కావాల్సింది గూడా ఈ రోజుకు ఎంత సరిపోతుంది అనేది అంత సరిపోతుంది గూడా. ఈ ప్రోటీన్ అనేది. అలా తీసుకుంటే అందులోనే అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ అన్నీ ఉంటాయి గాబట్టి అలా ఫస్ట్‌ది తీసుకోండి. సెకండ్‌ది గూడా తీసుకోండి. వీలైనంత వరకు చేసుకోండి. అంతేగాని మేము వెజిటబుల్సే తింటున్నాం. వీళ్ళు వెజిటేరియన్ శాకాహారం అన్నారు. ఆధ్యాత్మికతలోకొచ్చినాక అవే తింటున్నాము. కానీ మాకు ఎటువంటి బలం లేదు అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నాన్ వెజ్ దాకా పోకుండా, మనకు వెజిటేరియన్‌లో ఏమేమి బలమైన ఫుడ్ ఉందో అది చూసుకొని తినాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో అన్ని రకాలవి ఇంతకుముందు గూడా నేను చెప్పాను. నట్స్ అన్నీ ఉంటాయి. వాటిని జస్ట్ నైట్ నానబెట్టేసుకున్నాము అంటే పొద్దున్న వాటిని ఉడికించుకొని తినొచ్చు. లేదు మనకు స్ప్రౌట్స్ లాగా గూడా చేసుకొని తినొచ్చు. మీకు ఎలా వీలైతదో, ఎలా చేసుకోగలరో అలా కొంచెం
మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకోండి. ఇప్పుడు వ్యాయామం అయినా ఆరోగ్యం కోసమే, అలాగే ప్రాణాయామం అయినా ఆరోగ్యం కోసమే. ఇప్పుడు ధ్యానం కూడా ఆరోగ్యం కోసము చేసుకోవాలని వచ్చిన వాళ్ళము ఎంతో మంది ఉంటాము. కాబట్టి ఫస్ట్ ఆరోగ్యము, మనం హెల్దీగా ఉన్నట్టయితే ఏదైనా చేయగలం. కాబట్టి హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, ఉడికించిన ఆహారం కంటే ఇవి ఉడికించనివి. దీనివల్ల మనము హాఫ్ డే పొద్దున ఈ షేక్ తాగినాం అనుకోండి, మనము మధ్యాహ్నం దాకా ఏం ఆకలేయదు. అప్పుడు ఎందుకంటే అన్ని ప్రోటీన్స్ తీసుకున్నాక ఇంకేం ఆకలేస్తుంది, ఆకలేయదు. అంటే ఒకసారి మనం ఉడకని ఫుడ్ తింటున్నాము. మామూలుగా చెప్తారు చూడండి, ఎంత యాక్టివ్గా ఉండాలంటే కూడా ఈ ఉడకని ఆహారం తింటేనే అంత యాక్టివ్గా ఉంటాము. ఇప్పుడు ఋషులు మునులు వాళ్ళు 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు హిమాలయాల్లో కూర్చొని కూడా వాళ్ళు ఉడికించని ఆహారం తింటారు. కాబట్టి ఎంతసేపు అయినా వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని వాళ్ళు యోగ సాధన అనేది చేయగలరు. అంటే ఇప్పుడు మనం ఉడికించిన ఆహారం తిన్నాం అనుకోండి, తిని ఏం చేస్తాము, మత్తుగా, అప్పుడు ఏం ఆలోచన లేనట్టు మత్తుగా అనిపిస్తూ ఉంటది. చక్కగా ఏం చేస్తాం, తినగానే హాయిగా పడుకుంటాము. కాబట్టి అప్పుడు మనకు మనసు అనేది యాక్టివ్గా ఎక్కడుంటది అంటే ఆలోచనలో చురుగ్గా ఉండదు, మనము ఉండము. అలాగే పిల్లలకు కూడా ఉడికిన ఆహారమే ఊరికే ఈ దోశలు ఇడ్లీలు బాగా ఎక్కువ ఎక్కువ చేసి 4 పెట్టినా ఈరోజు 5 తినాలి, 4 తినాలి, 6 తినాలంటే వాళ్ళకి పెడతాము, తింటారా? వాళ్ళు ఆడిపోయి కూడా వాళ్ళు స్కూల్లో టీచర్ చెప్తూనే ఉంటారు, కాలేజీలో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నిద్ర మత్తులో ఊగుతూనే ఉంటారు. అరే ఏమో చెప్తున్నారని అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో ఇట్లా లేచినట్టు చేస్తుంటారు. అలా జరుగుతూ ఉంటది. అంటే నిద్రావస్థలో ఉంటారు, నిద్ర పోకపోయినా కూడా అలా యాక్టివ్గా అయితే ఉండరు. కాబట్టి మనం కొంచెం ఉడికించని ఆహారం తినడానికి ఇది ఒక ఒక వన్ టైం పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకో వన్ టైం ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్ అలా తినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎలాగో మనకు ఒబేసిటీ ఉంది, ఎలా తగ్గాలని ఒకటే భయపడుతూ ఉంటాము. ఇట్లా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వన్ టైం కూడా కొంచెం హెల్దీ ఫుడ్, ఫైబర్ ఉండేటట్టుగా అలా తీసుకోండి. మనము ఎప్పుడైనా మనం ఆరోగ్యంగానే ఉంటేనే సాధన అయినా చేయగలము, మన పనులైనా చురుగ్గా చేసుకోగలము, ఏదైనా సాధించుకోగలము. అంటే సాధించుకోవాలంటే మన ఆలోచనలు అనేవి యాక్టివ్గా ఉండాలి, అది కూడా పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే మాత్రం మనము ఏదైతే సాత్విక ఆహారం ఉందో అది తీసుకోగలగాలి. శుద్ధ సాత్విక ఆహారం కిందికి వస్తుంది, ఈజీగా ఉంటుంది. అవి అమెజాన్లో కొడితే మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఆ కోకో సీడ్స్ కానీ బనానా పౌడర్ కానీ ఒక్కసారి తెచ్చుకుంటే చాలా, ఒక 1 మంత్ వరకు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఓకే మేడం.